సీఎం రేవంత్ రెడ్డి తనపై కోపంతో సిరిసిల్ల చేనేతలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేసిన తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన రైతు బంధు సహా అనేక పథకాలను రద్దు చేశారని విమర్శించారు. రైతుల నుంచి వడ్లు సహా వివిధ పంటలు కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని కేటీఆర్ ఆక్షేపించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అయ్యా కోపం ఉంటే నా మీద 2 కేసులు ఎక్కువ పెట్టు, నేను బాధపడా, తట్టుకుంటా, శక్తి ఉంది, కొట్లాడతా. కానీ మా నేత కార్మికుల మీద పగబట్టకు. ఇన్లేదో కుంభకోణం జరిగింది, అన్లేదో జరిగింది, కానీ మా సిరిసిల్ల మీద కోపం తీయకండి అని చెప్పిన ఆయన మాత్రం మూర్ఖంగా ఇలా చీరల ఆర్డర్లు బంద్, 1, 2 ఎన్ని బంద్ చేసిండు ఒకసారి ఆలోచించుకోండి. కేసీఆర్ కిట్టు బంద్, ఆఖరికి రైతు బంధు కూడా బంద్ అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన ముందే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోతుంది. తెలంగాణకు ఇవాళ కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా ఈ సందర్భంలో క్లిష్టమైన టైంలో అవసరం ఉన్నది. కళ్ళ కద్దుకొని వడ్లు కొనే ప్రభుత్వం ఉండే మనకు. ఇవాళ కాళ్ళు పట్టుకున్నా కొనని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఇవాళ యూరియా ఇస్తలేడు కదా, రైతు బంధు దేవుడెరుగు. ఆ గన్ని బ్యాగ్స్ ఇచ్చేటోడు లేడు, సంచులు ఇచ్చేటోడు లేడు. సంచులన్నీ ఆడవైనాయిరా అని తెలుసుకుంటే రాహుల్ గాంధీకి పోతున్నాయట. రాహుల్ గాంధీకి పోతున్నాయి సంచులలో మొత్తం మూటలు పోతున్నాయి. ఇక ముఖ్యమంత్రి గారి భాషకైతే ఆయనకు రోజుకు 2 సార్లు మొక్కాలి.